అందరికి నమస్తేనే. మన భారతదేశానికి స్వతంత్రం ఎలా వచ్చిందనంటే వెంటనే ఏమని చెప్తారంటే, ఏ ఒక్క చిన్నపిల్లగాని అడిగినా లేకపోతే పెద్దవాళ్ళు ఎవరిని అడిగిన లేపు అడిగినా కానీ ఏమని చెప్తారో తెలుసా? వెంటనే లేచి గాంధీ లేకపోతే నెహ్రూ ఈ కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది నాయకుల పేర్లు చెప్తూ ఉంటారు. నిజంగా ఒక ఏ స్వార్థం లేకుండా అతను ప్రాణాలు పోతాయని తెలిసినా కానీ తన ప్రాణాలనే పణంగా పెట్టి దేశం కోసం తన ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప మహనీయుడి పేరు ఎవరని చెప్తా ఉంటారా? మన దేశ స్వతంత్రానికి కారణమైనటువంటి ఒక గొప్ప నాయకుల పేర్లు ఎక్కడ చెప్తా ఉంటారు? ఎవరి పేర్లు చెప్పరు ఇక్కడ. వాళ్ళ జయంతి అంటే కూడా చెప్తాను కూడా లేదు ఇక్కడ. కానీ ఒక గొప్ప నాయకుడు ఎవరైతే ఉన్నారో మన దేశానికి మొదటి ప్రధాని, మన దేశానికి మొదటి ప్రధాని అంటే ఎవరు చెప్తా ఉంటారు? నెహ్రూ ఇట్లా అని చెప్తా ఉంటారు. కానీ కాదది. నేను దేశ ప్రధానిని అని చెప్పుకొని గర్వంగా ఒక సొంత సైన్యాన్ని ఆజాద్ హిందూ ఫౌజ్ని స్థాపించి దేశం కోసం పోరాడినటువంటి ఒక మిలిటరీని స్థాపించి పోరాడినటువంటి గొప్ప మహనీయుడి చరిత్ర గురించి ఎక్కడ కూడా పాఠ్య పుస్తకాలలో ఉండదు. దానికి కారణం అతని చరిత్ర తెలిస్తే వీళ్ళ చరిత్రలు మాయమవుతాయి. అందుకోసం అతని చరిత్రను దాచిపెట్టారు. అతనే సుభాష్ చంద్రబోస్. అతని పేరు చెప్తేనే నరనరాలు కూడా ఉప్పొంగుతాయి రక్తం. అంత గొప్ప మహనీయుడి చరిత్రను కూడా ఎక్కడ కూడా దాచిపెట్టారు. అతను చనిపోయిన బతికిండన్నా కూడా ఆస్కారం లేకుండా చేసారు దాన్ని. దానికి కారణం కొంతమంది వాళ్ళ రాజకీయ పబ్బం కొట్టుకోవడానికి కొంతమంది అతని చరిత్రను దాచిపెట్టారు. ఇక్కడేదో కానీ మన చరిత్రని మన పాఠ్యపుస్తకాల్లో చేర్చేంత వరకు మన ఇంట్లో పోరాడుతూనే ఉండాలి. లేదు అంటే మన చరిత్రలో అసలు నిజంగా దేశం కోసం పోరాడినటువంటి వ్యక్తులని చరిత్రలు కూడా మొత్తం మాయం చేసే ప్రమాదం అయితే ఉంటుంది. కాబట్టి హిందువులారా, ఈ దేశం కోసం ఆలోచించేది ఎవరైనా అంటే హిందువులు మాత్రమే. హిందువులే ఈ దేశానికి మూలం. ఈ దేశంలో చరిత్రని మొత్తం దాచిపెడతా ఉన్నారు. చరిత్ర మొత్తం బయట తీసి మనం చరిత్రని ముందు తరాలకు అందించేలా చేయాలి. అందుకోసం మనం పోరాడుతూనే ఉండాలి. జై హింద్.